ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. ఇర్మియా గ్రంథం 30:19. ఈ లోకపు తప్పుడు తీర్పులకి అబ్బురు పడవద్దు. ఒక పామరుడు డాక్టరేట్ చేసిన విద్యావంతుడి కంటే జ్ఞానవంతుడు కావచ్చు. ఒక గుమస్తా తన ఆఫీసర్ కంటే సమయోచితమైన బుద్ధి గలవాడు కావచ్చు. ఒక సాధారణ రైతుకి తనని పరిపాలించే రాజు కంటే ఎక్కువైన పాలన దక్షత ఉండవచ్చు. ఇక యుద్ధభూమి విషయానికొస్తే ఒక సాధారణ సిపాయి తన మేజర్ జనరల్ కంటే ధైర్యవంతుడు కావచ్చు. జీవితమనే యుద్ధభూమి విషయంలో కూడా ఇది వాస్తవం. జీవితాన్ని ఆనందంగా జీవించడం, ప్రతి పరిస్థితిలోనూ ప్రశాంతంగా ఉండడం, అప్పగింపబడిన పనిని నమ్మకంగా చేయడం, తక్కువ స్థానాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరించడం, తనకున్న దానిలో ఇతరులకు సహాయం చేయడం, బాధల్లో కూడా ఇతరుల సంతోషం కోసం చిరునవ్వులు చిందించడం, ఇతరుల సుఖం కోసం తమ సుఖాలను త్యాగం చేయడం, అన్ని వేళల ఆహాన్ని పక్కన పెట్టి దీనత్వాన్ని ప్రదర్శించడం, ప్రభు పని కోసం విశ్రాంతిని కూడా పరిత్యజించడం లాంటివి గొప్ప వీర లక్షణాలు. స్వార్థంతో పరుగులు తీయడం వీర లక్షణం అనిపించుకోదు. నిస్వార్థంతో ఇతరుల కోసం జీవించేవాడు నిరంతరం చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు. కారణం, అతడి ఆంతర్యంలో పూర్ణ శాంతి ప్రజ్వలిస్తూ ఉంటుంది. ఈ లోకం దృష్టిలో అలాంటివాడు ఒక అనామకుడుగా ఉండవచ్చు. వాడు ఈ లోకానికి ఒక వీరుడిగా కనిపించకపోవచ్చు. కానీ దేవుని దృష్టిలో అతడొక వీరుడు. అవును, అతడు దేవుని వీరులలో ఒకడు. అంతేకాదు, అతడి క్రియలు అతన్ని వెంబడిస్తాయి. ఈ లోకంలోనూ పైలోకంలోనూ కూడా. నినివే, బబులోను లాంటి మహానగరాల నిర్మాణకులు ఈ లోకంచే మరవబడినప్పటికీ ఇలాంటి వ్యక్తుల జ్ఞాపకాలు మాత్రం చిరకాలం నిలిచి ఉంటాయి. పొగడ్తలకు ఉప్పొంగిపోవడం, శ్రమలలో కృంగిపోవడం, భయంలో బెంబేర్లెత్తిపోవడం ఇవి అందరూ చేసేవే. స్వార్థంతో పరుగులు తీయటం, ఎదుటివాణ్ణి తొక్కేయాలని చూడడం, అన్నీ నాకే కావాలని కోరుకోవడం ఇవి కూడా అందరూ చేసేవే. ఆంతర్యంలో అహాన్ని అణించివేయడం, శ్రమల్లో చిరునవ్వులు చిందించడం, ఎదుటివాడి కోసం త్యాగాలు చేయడం ఇవి దైవిక వీరులు మాత్రమే చెయ్యగలిగేవి. గాయపడిన పక్షి గాయం కట్టడమైనా, దిక్కులేని వృద్ధురాలికి అన్నం పెట్టడమైనా, నీడలేని అనాథను అక్కున చేర్చుకోవడమైనా ఇది మనసున్న మహనీయులు చేసే పనులు. నలిగిన వాళ్ళ కన్నీళ్లు తుడవడం, ప్రార్థన ద్వారా ప్రపంచాన్ని స్పర్శించడం అల్పులు చేసే పనులు కాదు. ఇవి దైవిక గనులు చేసే గొప్ప పనులు. ఎక్కడో ఏవేవో గొప్ప గొప్ప పనులు చేయాలని కలలు కనుకు. చేసేందుకు నీ ప్రక్కనే ఉన్న చిన్న చిన్న పనుల్ని గొప్ప గొప్ప పనులుగా ఎంచుకో. ఎందుకంటే అవి నీకోసం దేవుడు ఏర్పాటు చేసిన ప్రాముఖ్యమైన పనులు కనుక. వాటిని చెయ్యంటూ తన మెల్లనైన స్వరంతో దేవుడు నీకు ఆజ్ఞాపించే పనులన్నీ గొప్ప గొప్ప పనులే. గతంలో గొప్ప దైవజనులనబడే వాళ్ళంతా శ్రద్ధ చూపించింది అలాంటి చిన్న చిన్న పనులు చేసేందుకే. జీవితంలో మన ముందుకొచ్చే సాధారణ బాధ్యతలే గొప్ప నిర్మాణాలకి పునాదులు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక. ఆమేన్.